श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि నమోస్తుతే। ఆత్మస్వరూపులారా, అంచెలంచెలుగా కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి అనేకమైన విభూతి పరంపరను మనం తెలుసుకుంటూ ఉన్నాం. పీఠాధిపతులు 1978 నుండి 6 సంవత్సరాలు దక్షిణాదిలో యాత్ర చేశారనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. మహాస్వాముల వారు కర్ణాటకలో సంచారం చేస్తున్న సమయంలో వారితో కేవలం 2 మాత్రమే పరిచారకులు ఉండేటువంటి వారు. వారి మనసు ఎక్కడ వెళ్తే ఆ పల్లెలకు వెళ్ళిపోయేవారు. ఆయనకు భగవంతుడు దృష్టి ఎలా ఇస్తున్నారో అలా వెళ్ళిపోయేటువంటి వాడు. శిష్యులు కేవలం వారిని వెంబడించడం మాత్రమే. ఒకరోజు శ్రీవారు సాయంకాలం కర్ణాటకలోని ఒక మారుమూల పల్లెలో వాళ్ళు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గ్రామ ప్రజలకు తెలియదు వీరు కంచి కామకోటి పీఠాధిపతులు, సాక్షాత్ దైవమని. ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. దగ్గరలో ఒక దేవాలయం ఉంది, శివాలయం. పల్లెల్లో సహజమే కదా, ఎవరైనా స్వాములు వస్తే దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. స్వాములు వారు రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం అనుష్ఠానాలు నెరవేర్చుకున్న తర్వాత ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు ఒక 4-5 మంది శ్రీవారిని దర్శించుకోడానికి వస్తే ఒక ముసలామె వాళ్ళ పరివారం అంటున్నారు, స్వాములు వారు ఎదురు కూర్చున్నారు కదా, చూడు నమస్కారం చెయ్యి అంటే ఆమె అంటుంది, నాకేమీ కనపడటం లేదు. వాళ్ళు అన్నారు, ఇంత ముందున్న స్వామి కనపడటం లేదా, ఆశ్చర్యమే అంటూ స్వాముల వారి వైపు దీనంగా చూశారు. స్వాముల వారు ఆమె పైన కరుణతో దగ్గరికి పిలిచారు. పిలిచి సూర్యుని వెలుగులోకి వచ్చారు. ఆయన దగ్గర నిల్చుకొని చూడు కనిపిస్తానన్నారు. ఆయన ముఖం చూడగానే ఆమెలో దివ్య పరిణామం ఏర్పడింది. అవును, ఇప్పుడు మొహం కనపడుతూ ఉంది అని. ఇంకా ఇటువైపురా, ఎడం వైపు చూడు అన్నారు. అవును, నాకు చేతులు కాళ్ళు కనపడుతున్నాయి, మీరు ఇలా ఉన్నారు, ఈ వస్త్రం ధరించారని. అలా ఒక్కసారి ఆమె ప్రదక్షిణ వేయగానే ఆయనకు పూర్వ దృష్టి వచ్చేసింది. అక్కడున్న ప్రజలందరూ కరతాళ ధనులతో సంతోషాన్ని వెలిబుచ్చారు. స్వాముల వారిని అందరూ అడిగారు, మీరు ఈ ఊర్లోనే కొన్ని రోజులు ఉండమని. స్వాముల వారు అక్కడి నుంచి సెలవు తీసుకొని ముందు గ్రామానికి బయలుదేరారు. ఇలా వెళ్తుండగా మహారాష్ట్ర ప్రాంతంలో స్వాముల వారు కాలినడకన సంచారం చేస్తున్నారు. అక్కడ ఒక దేవాలయంలో బస చేశారు. అది ఒక పల్లె ప్రదేశం. ఆ దారిలో అనేక మంది పట్టణాలకు వెళ్తుంటారు బస్సుల్లో. ఒక బస్సు ఆగి స్వామివారి దర్శనానికి భక్తులు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. దాంట్లో బస్సులోనే కూర్చున్న వ్యక్తి దిగి రాలేదు. అందరూ ఆయనతో అన్నారు, వెళ్ళండి, ఎవరో స్వాములట, కాంచీపీఠం, వెళ్ళి దండం పెట్టుకోండి అని. ఆయన అన్నాడు, నాకేం పని ఉందండి, నాకు ఆరోగ్యం బాగలేదు, క్యాన్సర్ వ్యాధి, ఎప్పుడు మరణిస్తానో తెలియదు అన్నారు. అలా లేదు, వెళ్ళిరండి అన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో ఆయన వచ్చి
శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. నిరుత్సాహంగా అతన్ని చూసి స్వామివారు అన్నారు, ఎందుకంత నిరుత్సాహంగా ఉన్నావు అని. స్వామి, నేను 2 రోజుల తర్వాత నేను హైదరాబాద్కు వెళ్ళాలి, నాకు క్యాన్సర్ ఉంది అన్నారు. స్వాములు వారి దగ్గరికి పిలిచి, నీ క్యాన్సర్ ఉందా? అవును స్వామి, చూడండి డాక్టర్ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి, నేను 2 రోజుల తర్వాత వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలి, అది ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో ఆ దిగులతో నేనున్నా అన్నారు. అప్పుడు స్వాములు వారు అవేవి చూడకుండానే దగ్గరికి పిలిచి ఆయన కళ్ళలో ఒక్కసారిగా వెలుగును పసరింపచేశాడు. నీకు క్యాన్సర్ లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని ఆయనకు పండించి పంపించేశాడు. ఆయన అనుకున్నాడు, ఈ ముసలాయన ఏంటో డాక్టర్లు గొప్ప వైద్యులే నాకు ఉందని చెప్తూ ఉంటే ప్రామాణికంగా ఈయన లేదంటాడేంటి అనుకొని యథాప్రకారం తను వెళ్ళి బస్సులో కూర్చుని 2 రోజుల తర్వాత తన బంధువులతో కలుసుకుని హైదరాబాద్కు ఆరోగ్య పరీక్షకు వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం ఆయనకి ఎదురై ఉంది. ఏంటనగా డాక్టర్లు అన్నారు, ఇదేమిటి, మీకు అటువంటి క్యాన్సర్ లక్షణాలు లేవే, మీరు ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళి చూపించుకున్నారా అంటే అప్పుడు ఆయనకు హృదయంలో ఒకసారిగా మహాస్వాములు వారు ఆయన కన్నుల ముందు గోచరించారు. దైవమే సాక్షాత్కరించి నన్ను పిలిచి నా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాధ్యత ఇచ్చి నా కుటుంబానికి నేను రక్షకుడిని, నా కుటుంబాన్ని అంతటిని రక్షించారని ఎంతో కృతజ్ఞతగా ఆ స్వాముల వారి వివరాలు నాకు తెలియలేదని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మేము 1984లో ఒక రథయాత్ర బృందం మహాస్వాముల వారు ఏ ఏ ప్రాంతాలకు వాళ్ళు సంచరించారో ఆ ప్రాంతాలన్నింటినీ మేము వెళ్ళి పునః సందర్శించి అక్కడ ప్రజల యొక్క అనుభవాలన్నింటినీ మేము నమోదు చేసుకుంటున్న సందర్భంలో మా యొక్క రథం వెళ్తుండగా ఒక ఆయన వచ్చి స్వామివారిని చూసి, ఈయననే నేను చూశాను వెనకల 79లో, ఈయనెవరు ఏమి అని అడిగారు. అప్పుడు మేము వివరాలను ఇచ్చాం. ఈయననే నా క్యాన్సర్ పోగొట్టింది అని ఎంతో సంతోషంగా ఆ రథాన్ని వారి యొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి రాత్రంతా భజనలు చేసి వాళ్ళ కుటుంబ సదస్సులు ఏం చేశారంటే స్వాముల వారి కృతజ్ఞతగా అక్కడ సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ చిత్రపటాలన్నీ వారి ఇంట్లో పంచుకొని ఆ చిత్రపటాలు పెట్టుకొని ఈయన సార్వభౌముడు, ఈయన నా ఆరోగ్యాన్ని బాగు చేసిన వ్యక్తిని ఎంతో కొనియాడారు. ఆ విధంగా స్వాముల వారు నడిచే దైవం, నడయాడు దైవం. భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడికే వెళ్ళి వారిని పాపపు రాశి నుంచి బయటపడవేసి ఎన్నో కుటుంబాలను రక్షించిన పరమ బంధువు ఆయన. అటు మహాస్వాముల వారి గురించి ఎన్ని లీలలో అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం అన్నారు ఆయన, కరుణాస్వరూపుడు. ఒకసారి కాంచీపురంలో మహాస్వాముల వారు ఉండగా, నాటి పరిస్థితులు తెలుసు కదా మనకు, ఆర్థికంగా నేడు చూస్తున్నట్టు వైభవం నాడు లేదు. ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళకు అక్కడ రికార్డ్స్ పెట్టుకోవడానికి సరిగ్గా ఒక అల్మరా కూడా లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి వాటిని ఆ రికార్డ్స్ దాచిపెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా ఇస్తే కానీ అల్మరా రాదు కదా. అట్లుండగా ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఈ ఇబ్బందిని తెలుసుకొని మర్నాడు ఒక బీరువాను ఆ యొక్క ఆఫీస్కి అందించారు. అప్పుడు ఈ విషయం స్వాముల వారికి చెప్పాలిగా మేనేజర్ వెళ్ళి ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చి, ఎవరు, మన రాజానా అన్నాడు. అవును స్వామి అన్నారు. ఈ బీరువా ఇచ్చాడండి. ఆహా, అయితే ఆయన నన్ను వచ్చి కలవమను అన్నాడు. తర్వాత మర్నాడు రాజా వెళ్ళి ఎంతో సంతోషంగా స్వాముల వారు నన్ను ఆశీర్వదిస్తారు అనే సంతోషంతో వెళ్తే అక్కడ ఆయనకు ఆశ్చర్యం. స్వాముల వారు అన్నారు, ఈ బీరువా ఎక్కడ తెచ్చావు అన్నారు. ఏముంది స్వామి, మార్కెట్లో ఏలం వేస్తున్నారు, ఏలంలో తక్కువగా వచ్చింది, నేను దీన్ని తీసుకొని మఠానికి అందించాను అన్నారు. స్వాముల వారు అన్నారు, అలా చేయకూడదు. ఏలంలో ఎవరు అమ్ముతారు? ఎవరైతే ఆస్తులను పోగొట్టుకొని అప్పు తీర్చలేక ఆ బ్యాంకులు వాళ్ళు దాన్ని ఏలం వేసినప్పుడు వారు అమ్ముడుపోతున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు కన్నీళ్లు కారుస్తారు.
ఇదే బీరువాలోనే మేమెంతో సొమ్ము పెట్టుకునేవాళ్ళం, మా యొక్క వస్తువులను దీంట్లో పెట్టుకునేవాళ్ళం అని చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా బాధపడతారు. అటువంటి బీరువా మనం పెట్టుకుంటే వారు ఎప్పుడు మఠానికి వచ్చినా వాళ్ళకు పూర్వ స్మృతులు జ్ఞాపకం వస్తాయి. కావున దయచేసి ఈ బీరువాను ఏ యజమాని అయితే అమ్మాడో అతనికి మా ఆశీర్వాద రూపంగా అందించేసే అన్నాడు. ఈ హఠాత్ పరిణామానికి రాజాకు ఆశ్చర్యమైంది. వెళ్ళి అతనికి ఆ ఇంటి యజమానికి దాన్ని అందించారు. ఎందుకండి, మేము అమ్ముడుపోయేసింది కదా, మరి ఎందుకు అంటే, లేదు మీరు తీసుకోండి, శ్రీవారు చెప్పారు, ఇది ఒక్కటి మీకు మిగిలింది ఏలంలో అని ఇచ్చేశారనమాట. ఆ విధంగా మహాస్వాముల వారు ఏది చేసిన పాత్ర అపాత్ర దానం దాంట్లో ఎంతో మౌలికమైనటువంటి అంశాలు దాగి ఉంటాయి. ప్రతి ఒక్క హృదయానికి ఒక స్పందన ఉంటుంది. ఆ హృదయ స్పందననే వేదాంతంలో భక్తి అని అంటారు. ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. ఆ విధంగా బాధ పెట్టడం ద్వారా దాని యొక్క అంశం మనల్ని వెంబడిస్తూ మనల్ని ఆ స్మృతుల్లోకి నెట్టివేస్తుంది. కావున మనం ఏదైనా పూర్వకాలం వారు ఏదైనా పుచ్చుకోవాలంటే దాని మూలం బాగా తెలుసుకొని దాన్ని మాత్రమే తీసుకునేవారు. కావున దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, మనం పవిత్రంగా జీవించాలి. ఈరోజు మనకు ఆలస్యమైనా పర్వాలేదు, భగవంతుడు మనకి ఏ రోజు ఏ వస్తువులను అందించాలో తప్పక వాటిని అందిస్తాడని శ్రీవారు మనకు మూలకంగా మనకు నిరూపిస్తున్నారు. కావున భక్తులారా, మహాస్వాముల వారిలో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాలను మనం జీవితంలో అనుసరించినట్లయినా మన జీవితంలో అశాంతి దూరంగా వెళ్ళిపోయి శాంతి, సామరస్యం, సుఖం మరియు భగవంతుని యొక్క ఆనంద కిరణాలు మన కుటుంబం పైన ఎప్పుడు ఉంటాయి. కావున ఇట్టి మహాపురుషుని యొక్క లీలలను మరల మనం స్మరించుకుంటూ ఉత్తమమైన ఆధ్యాత్మిక జీవనం మనం పయనిస్తాం కాక ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీవారి దివ్య స్మరణతో వారి దివ్య పాదాలకే నిరహంకారపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.